నా కూతురు బాగా పాడలేదా? పాడకుండానే అందరూ తనని మెచ్చుకున్నారా? తను బాగా పాడలేదని నేను అనడం లేదు వైష్ణవి, కానీ తనకంటే పల్లవి ఇంకొంచెం బాగా పాడింది. నేను న్యాయ నిర్ణీతగా వచ్చాను. ఇంట్లో వాళ్ళని ఒకలాగా బయట వాళ్ళని ఇంకోలాగా చూడ్డాలు ఉండవు. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తారు. నేను అదే చేశాను. కాదు, నేను సింగర్ అవ్వడం నీకిష్టం లేదు. నాకు కాలేజీలో పేరు రావడం నీకిష్టం లేదు. అందుకే నువ్వు ఇలా చేసావు. అలా అంటావేంటి అక్షిత? అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీకంటే పల్లవి బాగా పాడింది కదా. నువ్వు నోర్మై. ముందు నువ్వు నోర్ముయ్. నీకు పేరొస్తే నీకంటే ఎక్కువగా గర్వంగా ఫీల్ అయ్యేది గుండమ్మనేనే. నిన్నందరూ మెచ్చుకుంటే నీకన్నా సంతోషపడేది తనే. అవన్నీ పైపైన నటనలే అత్తయ్యా, మనసులో ఉద్దేశాలు వేరు. ఆఖరికి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా మమ్మీ నన్నే విజేతగా ప్రకటించమని చెప్పింది. రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ కూడా పెట్టింది. అయినా ఈవిడి గారు ఇలాగే చేశారు. మీ అమ్మ రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ పెట్టిందో బెదిరిస్తూ మెసేజ్ పెట్టిందో వేరే విషయం. పేరు టాలెంట్తో వస్తుంది, కానీ రికమెండేషన్తో రాదు. కాంపిటీషన్లో గెలవలేనంత మాత్రాన నువ్వేమీ ఓడిపోయినట్టు కాదు కదా. ఇంకా నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. ఇంతకంటే గొప్ప అవకాశాలు వస్తాయి. అప్పుడు నువ్వేంటో నిరూపించుకో. అక్కడికి కూడా జడ్జిగా నువ్వే వస్తే? ఏంటమ్మా వైష్ణవి, ఒక సింగర్గా ఎవరు బాగా పాడారు, ఎవరి దాంట్లో తప్పులున్నాయి, ఎవరు పాడిన పాటల్లో దోషాలున్నాయని మనకి తెలియదు కదా. సింగర్గా తనకి తెలుస్తుంది కదమ్మా. అవునే, తను నీ కూతురు కాబట్టి బాగా పాడిందని నువ్వనుకుంటున్నావు. కాకి పిల్ల కాకికి ముద్దు. అసలు పాటల గురించి నీకేం తెలుసు? అవునత్తయ్యా, పాటల గురించి సంగీతం గురించి నాకేం తెలుసు? అన్నీ ఈవిడ గారికే తెలుసు. అందుకే కదా నా బిడ్డని ఓడించింది. ఇలా అయిన వాళ్ళని ఏడిపించినందుకే కన్న బిడ్డని దూరం చేసుకుని ఏడుస్తుంది. వైష్ణవి, ఏమన్నా? చెప్పు చెప్పు. ఏమన్నా? చెప్పు వైష్ణవి. చెప్పు వైష్ణవి. నాకొద్దు. వైష్ణవి, జరుగుతుందేంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? నోటికెంత వస్తే అంత మాట్లాడేస్తావా? నీకు బుద్ధి లేదు? ఎప్పుడో దూరం అయిపోయిన కూతురు గురించి మాట్లాడతాని అంత బాధ వచ్చేస్తుంది. మరి నా కన్న బిడ్డ నా కళ్ళ ముందే బాధపడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది అత్తయ్య.
అలాంటప్పుడు బాగా పాడుండాల్సింది కదమ్మా. ఇప్పుడు ఓడిపోతే ఏమైంది? తర్వాత పాడి గెలవచ్చు కదమ్మా. ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడడం తనకి మంచిది కాదమ్మా. అవును మమ్మీ, వీళ్ళంతా ఒకటే. ఎప్పుడు మనదే తప్పంటారు, ఏ బిడ్డ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అయిన వాళ్ళని ఏడిపించినందుకే కన్న బిడ్డని దూరం చేసుకుని ఏడుస్తుంది. అమ్మా అమ్మా, బాధపడకమ్మా. గుండమ్మా, అది తలతిక్కల మనిషని నీకు తెలుసు కదా. ఎప్పుడేం మాట్లాడుతుందో దానికే తెలీదు. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకు. అమ్మా గీత, అమ్మ లోపలికి తీసుకెళ్ళమ్మా. రామ్మా. ఎన్ని సంవత్సరాలైనా ఈ గుండమ్మ తన బిడ్డని మాత్రం మర్చిపోలేకపోతుందండి. పేగుబంధాన్ని మర్చిపోతే తల్లెందుకు అవుతుంది? కానీ ఆ దేవుడు ఇంకెంతకాలం నా కోడల్ని పరీక్షించాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు కామాక్షి. అక్షిత, ఏంటి మమ్మీ, కాలేజీలో ఆ పల్లవితో అవమానం, ఇంట్లో గుండమ్మ కారణంగా అందరితోనూ అవమానం. అవమానం పడ్డానికైనా మనం ఉన్నాం. పల్లవి వల్ల అవమానాలు నీకు ఈ మధ్య మొదలయ్యాయే, కాని ఆ గుండమ్మ కారణంగా 20 సంవత్సరాలుగా ప్రతి క్షణం నేను అవమానపడుతూనే ఉన్నాను. అందుకే గుండమ్మ కంటే నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని నేను ఆరాటపడుతున్నాను. ఆ గుండమ్మ మీద పగ తీర్చుకోవటం నా వల్ల కాదు, అది నువ్వు నెరవేర్చాలని ఆశపడుతున్నాను. నీ రక్తం పంచుకుని పుట్టి నేను నీ పగని, నీ గుండెల్లో బాధని వింటూనే పెరిగాను. నీ కోరికల్ని నేను నెరవేరుస్తాను. హ్మ్. నీ పగని నేను కొనసాగిస్తాను. సాధించి చూపిస్తాను మమ్మీ. కూతుర్ని చిన్నప్పుడే దూరం చేసి ఆ గుండమ్మని ఏడిపించగలిగాను. అది మర్చిపోకుండా దానికి అప్పుడప్పుడు గుర్తు చేసి కూతురు ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాని కళ్ళల్లో నీళ్లు చూస్తుంటేనే నాకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. మమ్మీ, ఆ రోజు నువ్వు పెట్టిన కిల్లర్ ఖచ్చితంగా గుండమ్మ కూతుర్ని చంపేసుంటాడు కదా. అదే చేయమని చెప్పాను. వాడు అప్పట్నుంచి మనకి టచ్లోకి రాలేదు అంటే ఖచ్చితంగా వాడు పని పూర్తి చేసి నేనిచ్చిన డబ్బులు తీసుకొని ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయి ఉంటాడు. నా లెక్క ప్రకారమైతే ఆ గుండమ్మ కూతురు ఈ భూమి మీద లేదనే నా నమ్మకం. రాత్రంతా నిద్రపోయావు, నువ్వేం పాటలు పాడతావని మా అమ్మ నా మీద అరిచింది. ఇప్పుడు గెలిచానని చెప్పి ఈ కప్పు చూపిస్తే
ఎగిరి గంతేస్తుంది. కప్పు దాంతో మనకేమొస్తుందిలే. అలాగే ఈ డబ్బులు కూడా మా అమ్మకి ఇస్తాను. మందు బిర్యానీ వస్తుంది. దేవుడా, పొద్దు పొద్దునే మంచి బోనీ కొట్టించావు. దాంట్లో నీకు పావలా వాటా వేస్తానే. సిస్టర్, టైం ఎంత? వాచ్ లేదన్నా. వాచ్ లేదా? ఓకే. అవును, నేను దొంగనే. డబ్బులు చేతికి చిక్కాక ఆగేది వైన్ షాప్ దగ్గరే. ఆగితే నువ్వు నన్ను పట్టుకుంటావుగా. ఏమైందమ్మా? హలో సార్, మీరా? ఆ దొంగ విధవా నా డబ్బులు తీసుకుని పారిపోతున్నాడు సార్. రేయ్, నేను ఆగను. రేయ్, ఆగురా. ఆగరా. ఆగు. ఆగరా. నేను ఆగా. తల్లు వద్దు, తల్లు వద్దు. తల్లు, నువ్వు మళ్ళీ అది ఇసిరావంటే నా ఆధార్ కార్డుకి ఎండి కార్డు పడిపోయినట్టే. నా డబ్బులు తీసుకుని పారిపోతావ్రా? విధవా. కొట్టదక్క, నన్ను క్షమించు. నీ పర్సనాలిటీ చూసి అడుగు తీసి అడుగు వేయలేమనుకున్నాను. ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదక్క. నన్ను క్షమించక్క. దొంగతనం చేస్తావా? వదిలేక్క. అమ్మా, అక్క 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 వద్దక్క. అక్క కొట్టద్దక్క. అక్క నీ డబ్బులు తీసుకోక్క. అమ్మా కొట్టద్దక్క. డబ్బులు తీసుకో అక్క. డబ్బులు అక్క. పల్లవి, అక్క నా దగ్గరే కొట్టేస్తావరా? పల్లవి, నా దగ్గరే కొట్టేస్తావా? డబ్బులు ఇచ్చేసాడు కదా, వదిలే. థ్యాంక్స్ బాసు. నిన్ను రేయ్. సార్, మీరు ఫ్యాషన్ డిజైనర్ ఆదిత్య గారు కదా? అవునండి. మీ అమ్మాయా? అయ్యే ఉంటుందిలేండి. మేడం గారు నాకు తెలుసు కదా. ఈ మేడంలో పోలికలు కనిపిస్తున్నాయి. సార్, మా అకాడమీలో జాయిన్ చేయించండి సార్.
ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది సార్. ఏవండి, ఆయన కూతుర్ని కాదు, మా అమ్మ కూతుర్ని. అవునండి, ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు, మాకు తెలిసిన అమ్మాయి. మీరు వెళ్ళండి. ఇందాక కార్ దగ్గర పెట్టిన ప్రైజ్ ఏంటమ్మా? ముందు మీకు కాదు, మా అమ్మ నాన్నలకు చెప్పాలి. నా కోసం మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారు. సారీ, ఏమనుకోకండి. వస్తాను. పర్లేదమ్మా, నేను డ్రాప్ చేస్తాను, పద రా. ఇలా అయిన వాళ్ళని ఏడిపించినందుకే కన్న బిడ్డని దూరం చేసుకుని ఏడుస్తుంది. చెప్పు. గుండమ్మా, గుండు. గుండు, గుండు, ఏంటండి? ఏంటి అదోలా ఉన్నావు? అదేం లేదండి. నీకు ఖాళీ దొరికేదే అప్పుడప్పుడు. ఆ టైంలో రెస్ట్ తీసుకోకుండా ఎవరో కాలేజీలో ఫంక్షన్కి పిలిచారండి, ఎవరో ఎక్కడికో పిలిచారండి, వెళ్ళకపోతే బాగోదని తిరుగుతూ ఉంటావు. అందుకే ఇలా నీరసపడిపోతూ ఉంటావు. అదేం లేదు కానీ ఏంటి హడావిడిగా వచ్చారు? ఏంటి విషయం? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నన్ను పొగడడం తప్ప మీకు ముఖ్యమైన విషయం ఏముంటుంది? అబ్బా, ఆ రోజులు ఈ రోజుతో అయిపోయాయమ్మా. ఇక మీదట పొగడాల్సొస్తే ఒకే అమ్మాయిని పొగడాలి. ఎవరిని? ఒక అమ్మాయిని. తనెంత టాలెంటెడ్ అంటే. ఏమండి, టాలెంట్ గురించి మాట్లాడాలంటే నేను ఒక అమ్మాయి గురించి చెప్పాలి. ముందు నేను చెప్తాను. ఆహా, కుదరదు. ముందు నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. లేడీస్ ఫస్ట్ కదా. ఇదిగో, ఈ మాట ఎవడు కనిపెట్టాడు గానీ ఆడవాళ్ళకి పేటెంట్ రైట్ అయిపోయింది. సరే, ముందు నువ్వే చెప్పు. అదేనండి, ఆ రోజు గుళ్ళో అమ్మవారి నగలు ఎత్తుకుపోతూ ఉంటే కాపాడింది కదా పల్లవి. అవునండి, తను చదువుకుంటున్న కాలేజ్కే ఇవాళ నేను సింగింగ్ కాంపిటీషన్కి జడ్జిగా వెళ్ళానండి. నిన్ను జడ్జిగా చూసి అక్కడ నిన్ను పలకరించి కాళ్ళకి నమస్కారం పెట్టిందా? అంతే కదా? అవునండి. తను ఆ కాంపిటీషన్లో చాలా మంచి పాట పాడిందండి. ఎంత బాగా పాడిందనుకుంటున్నారు? దాంతో నేను తను పాడిన విధానానికి ముగ్ధురాలనైపోయాననుకోండి. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశాను. తను ఎవరి దగ్గర సంగీతం కూడా నేర్చుకోలేదంట. సంగీతం గాని నేర్చుకుంటే తను ఇంకా పెద్ద సింగర్ అయిపోతుందండి. నో, తను స్పోర్ట్స్ ఉమెన్ అవ్వాలి. స్పోర్ట్స్ ఉమెన్ ఏంటి? నేను చెప్తుంది కూడా పల్లవి గురించే. ఇందాక గుండు, నిజంగా ఆ అమ్మాయికి గనక ట్రైనింగ్ ఇస్తే ఆ కోచ్ చెప్పినట్టు ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది. కాబట్టి తనెక్కడుంటుందో ఏంటో కనుక్కొని నేనే దగ్గరుండి మరి తనకి ట్రైనింగ్ ఇప్పిస్తా. దానికి నేను ఒప్పుకోను. తన గొంతు చాలా బాగుంటుంది. అవసరమైతే నేనే తనకి దగ్గరుండి మరీ ట్రైనింగ్ ఇప్పించి నాలాగా పెద్ద సింగర్ని చేస్తాను. లేదు లేదు లేదు, స్పోర్ట్స్ ఉమెన్ గానే చెయ్యాలి. లేదు, సింగర్ని చేయాలి. ఇదిగో, నా కోపం తెప్పించుకో. నేను చెప్తున్నాను, మన అమ్మాయిని స్పోర్ట్స్ ఉమెన్ గా చెయ్యాలి, అంతే. లేదు, నా కూతుర్ని సింగర్నే చేస్తాను. లేదు గుండమ్మా, నేను చెప్పేది విను. అవునండి, సింగర్నే చేస్తాను. కాదంటున్నానా? నేను తనని సింగర్నే చేస్తాను. స్పోర్ట్స్ ఉమెన్ అంటున్నానా? లేదు, నేను సింగర్నే చేస్తాను. మీరు ఏమనుకున్నా సరే నేను సింగర్నే చేస్తాను. లేదు, స్పోర్ట్స్ ఉమెన్ గానే చేద్దాం. లేదు, తను సింగర్ అవ్వాల్సిందే. నేను సింగర్నే చేస్తాను.
అవును, అసలు పల్లవి ఎవరు? మంచి అమ్మాయి. మన అమ్మాయి అయితే కాదుగా.